Hello aspirants, 27th of September 2025 ద హిందూ న్యూస్ అనాలిసిస్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ సైన్ అనే కొత్త ఫీచర్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ ఈ సైన్ అంటే దేనికి, ఓటర్స్ వాళ్ళ డీటెయిల్స్ని కొత్తగా యాడ్ చేయడం కానీ, మాడిఫై చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, దీనికి ఒక పాత ప్రాసెస్ ఉంది. ఓల్డ్ ప్రాసెస్ ఏంటంటే వెబ్సైట్ ఆర్ వెబ్ పోర్టల్ ఆర్ అప్లికేషన్లో లాగిన్ అయ్యి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఫామ్స్ 6, 7, 8ని ఫిల్ చేసి సబ్మిట్ చేయడమే. కానీ ఇక్కడ ఇప్పుడు న్యూ ఫీచర్ ఏంటంటే ఈ సైన్ ద్వారా ఆధార్ ఓటీపీ బేస్డ్ అథెంటికేషన్ జరుగుతుంది. సో దెన్ ఓటర్స్ can add their details, can modify, can completely delete their profile. ఇది కొత్త ఫీచర్. సో let us look into e-signature, e-sign versus డిజిటల్ సైన్. వీటిలో ఏది బెస్ట్? ఆబ్వియస్లీ డిజిటల్ సిగ్నేచర్. ఎందుకు అంటే దీనికి ఎన్క్రిప్షన్ ఉంటుంది, దీనికి ఎన్క్రిప్షన్ ఉండదు. దీనికి ఆథరైజేషన్ ఉంటుంది, దీనికి ఆథరైజేషన్ ఉండదు. అండ్ ఆల్సో దిస్ ఈజ్ టేక్స్ ద డిఫరెంట్ కోడింగ్ అవసరం పడుతుంది, అథెంటికేషన్ కూడా ఉంటుంది. దీనికి అలాంటి ఏముండవు. సో ఓవరాల్ డిజిటల్ సిగ్నేచర్ ప్లేస్ ఏ కీ రోల్ దాన్ ఈ సిగ్నేచర్ ఇక్కడ మరి ఎందుకు ఈసీఐ ఉపయోగిస్తుంది అంటే కనుక ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఉంది కదా. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ సేఫ్ నౌ. థ్యాంక్ యూ.